యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో శనివారం జై భీమ్ జై బాబు జై సమ్మెదాం కార్యక్రమాన్ని వీరసారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరసారపు యాదగిరి గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో శనివారం జై భీమ్ జై బాబు జై సమ్మెదాన్ కార్యక్రమాన్ని వీరసారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరసారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో దేవాలయం ఉంటుంది, ప్రతి గ్రామంలో ఒక అంబేద్కర్ విగ్రహం ఉంటుందని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి, పిఎస్సిఏ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నపర్తి యాదగిరి, దేవరబైన ఐలయ్య, చిదం ప్రకాష్, దార సైదులు, షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి అన్న గారి సారథ్యంలో విచ్చేసినటువంటి పెద్దలు పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల భిక్షమన్న గారికి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, స్థానిక సర్పంచ్ ప్రకాష్ గారికి, గంగాపురం సర్పంచ్ సైదులన్న గారికి, పెద్దలు గౌరవనీయులు డాక్టర్ వెంకన్న గారికి, పెద్దలు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ఎండి షరీఫుద్దీన్ గారికి, మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్ గారికి, గ్రామ పెద్దలు ఐలన్న గారికి, మాజీ ఆంధ్ర డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు దశరథన్న గారికి, అలాగే మాజీ మండల పార్టీ అధ్యక్షులు మా బండారి వెంకటేశన్న గారికి, అలాగే యూత్ అధ్యక్షులు నరేష్ రెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ మిత్రులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మాజీ సర్పంచ్ రామారం 2 సార్లు వీరసరపు భిక్షపతి గౌడ్ గారికి, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, అలాగే మీడియా మిత్రులకు పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలక్కలకు హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనందరికీ అక్కడి నుంచి జులులు తీసుకొని వస్తా ఉంటే, పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తా ఉంటే అందరికీ ఒక ఆలోచన, అసలు ఏంటి ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఓట్లు కావు, గ్రామ పంచాయతీ రాలేదు, మొన్ననే జనరల్ బాడీ ఎలక్షన్లు అయిపోయినాయి, మరి ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలే ఈ విధంగా అంబేద్కర్ గారి ఫోటోను పట్టుకొని, మహాత్మా గాంధీ గారి ఫోటో పట్టుకొని, ఇవాళ సంవిధానం మన రాజ్యాంగం యొక్క బుక్కును పట్టుకొని రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ఎందుకని అమ్మలక్కలందరికీ చాలా డౌట్స్ వస్తా ఉన్నాయి. అమ్మా, మీ అందరికీ నేను కూడా చెప్తా ఉన్నాను, చాలా కుట్రలు ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ గతంలో ఏదైతే ఉందో అణగారిన వర్గాలకు రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని, అలాగే స్వాతంత్రానికి ముందుండి పోరాడి ప్రాణత్యాగానికైనా 10 సంవత్సరాలు జైల్లో ఉండి అహింసా మార్గం, హింసా మార్గం కరెక్ట్ గా ఉంది, అహింస మార్గంతో స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహాత్మా గాంధీ గారిని ఈ రోజు కించపరుస్తూ, ఈ సంవిధానం ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగం బుక్ ఏదైతే ఉందో దాంట్లో తప్పులు ఉన్నాయి, దాన్ని మారాలి, ఈ రాజ్యాంగం కరెక్ట్ కాదు, అంబేద్కర్ కరెక్ట్ కాదు, ఇవాళ స్వాతంత్రం వచ్చింది గాంధీ కాదు గాడ్సేలను పూజించుకుంటూ, ఇవాళ గాడ్సే కూడా ఒక గాంధీ మహాత్ముని 40 తూటాలు దించినటువంటి గాడ్సేను దేవునిగా చిత్రీకరిస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను మీకు తెలియజేయడానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇవాళ ప్రతి గ్రామంలో ఈ జై భీమ్ ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి